మీరు చూస్తుంది KB9 న్యూస్. ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారం. ప్రజల ఆదరణ చూసి ముక్తులవుతున్న ఎమ్మెల్యే అభ్యర్థి వివరాల్లోకి వెళ్తే గాజువాక నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాస్ 85వ వార్డులో పర్యటించారు. మొదట బుర్లమ్మ తల్లి దర్శించుకొని అనంతరం పాదయాత్రలో వచ్చిన శ్రీనివాస్కు అక్కడ ప్రజలు స్వాగతం తెలుపుతూ ప్రజాదరణ చూపించారు. అక్కడ దృశ్యాలు KB9 న్యూస్ ద్వారా ప్రత్యక్షంగా చూడగలరు. ఈరోజు 85వ వార్డులో మరి రెండో విడత పాదయాత్ర చేస్తున్నామండి. ఈ రెండో విడతలో మరి బుర్రమ్మ తల్లి ఇక్కడ ఇలవేలిపోయినటువంటి బుర్రమ్మ తల్లి గుడి అమ్మవారిని దర్శించుకొని వెళ్తున్నాం. ఇందులో దశేంద్ర గారు, సోమశేఖర్ గారు, అలాగే మా రామనాయుడు గారు, మా పెద్దలు రామనాయుడు గారు, అలాగే బాబ్జీ గారు, సేరంజీడి బాబ్జీ గారు, పోలనాయుడు గారు, వెంకటరమణ గారు, అలాగే తలార్ సీన్ గారు, మన తిరునాథ్ గారు, అప్పారావు గారు, మా మిగతా నాయకులు ఏకల్ నరసింహ గారు అంతా కూడా నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగిందండి. ఇందులో అన్ని గ్రామ నాయకులు కూడా రావడం జరిగింది. ఈ ఊపిని చూస్తే ఖచ్చితంగా రేపు రాబోయేది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అని అన్నానికి ఇది ఒక సంకేతం అని చెప్పేసి తెలియజేస్తాను. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా మార్పు వైపు చూస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాలి, ఇక్కడ ఈ ప్రాంతాన్ని పరిరక్షించుకోవాలి, నిర్వాసిత సమస్యలు పరిష్కారం చేసుకోవాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని ఆలోచనతో ఉన్నారు. అందుకే అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి కృప మా పైన ఉండాలని చెప్పేసి రేపు విజయం సాధించాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ నడుస్తున్నాం.